వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ఇజ్రాయిల్ మరొకసారి తన పంజా విసిరింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కలిగిన మొసాద్ తాను అన్నంత పని చేసింది. తమ దేశంపై దాడి చేసి ఎక్కడ దాక్కున్నా వేటాడి వెంటాడి చంపుతామని ప్రకటించింది. ప్రస్తుతం అది అన్నంత పని చేసింది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇజ్రాయిల్ జూలై 30 అర్ధరాత్రి హమాస్ బాస్ అయినటువంటి ఇస్మాయిల్ హనైపై ఎవరూ ఊహించని విధంగా అత్యంత పగడ్బందీ వ్యూహంతో పిన్ పాయింట్ ఆపరేషన్తో అతన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోనే చంపివేసింది. ఖతార్లో నివసిస్తున్న తాను ఇరాన్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మసూద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సమయంలో అతనిపై ఈ దాడి జరిగింది. అత్యంత చాకచక్యంతో వ్యవహరించి ఈ ఆపరేషన్లో హమాస్ అధ్యక్షుడైనటువంటి ఇస్మాయిల్ హనైతో పాటు అతని అంగరక్షకులు కూడా చంపబడ్డారు. ఇటువంటి ఆపరేషన్ చేయడంలో మసూద్ ప్రపంచంలోనే అందవేశించాయి. ఇంతకు ముందు ఇరాన్ యొక్క సైనికాధికారిని ఇరాన్లోనే కారులో వెళ్తుండగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అతన్ని ఒక్కడినే పాయింట్ చేసి చంపడం జరిగింది. ఈ సంఘటన ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఈ సంఘటన ఎలా జరిగిందో కూడా ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. తమ సొంత దేశంలో తమ సొంత సైనికాధ్యక్షుడు కారులో విమానాశ్రయానికి వెళ్తుండగా చంపడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కారులో ఉన్న వ్యక్తులకు గాని ఎటువంటి నష్టం జరగకుండా అతనిని మాత్రమే టార్గెట్ చేసి చంపివేసింది. అది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. ఒక విధంగా అప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష యుద్ధం కాస్త ఆ తరువాత జరిగిన గాజాపై హమాస్ దాడితో ప్రత్యక్ష యుద్ధంగా ఇరాన్ మలిచింది. ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాతే అంతు చిక్కని విధంగా ఆ దేశ ప్రధానమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు గాజాపై దండయాత్ర చేసిన హమాస్ నాయకుడిని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోనే చంపివేయడం జరిగింది. దానికి 10 గంటల ముందు హిజ్బుల్లా ద్వితీయ శ్రేణి నాయకుడిని కూడా లెబనాన్లో చంపివేయడం జరిగింది. ఇటువంటి ఆపరేషన్స్ చేయడంలో ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ.